ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఆగస్టు మాసం మీనరాశి వాళ్ళకి ఏమైనా శుభవార్తలు ఉన్నాయా, లేదంటే ఏలినాటి శని అలాగే వెంటాడుతూ ఉందా? మరి ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. ఆగస్టు నెల 1వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము, స్థిరవారము, శతభిష నక్షత్రము. చాలా బాగున్నాయి అన్ని. తిదివార నక్షత్ర యోగకరణాలు బాగానే ఉన్నాయి. శోభన యోగము, వనజీకరణము, శని ఉన్న స్థానము మీనరాశిలోనే, శని జన్మస్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానమైన వృషభంలో కుజుడు ఉన్నాడు. చతుర్థ స్థానమైన మిథునంలో బుధుడు ఉన్నాడు. కర్కాటక రాశి అయిన 5వ స్థానంలో పంచమ స్థానం కర్కాటక రాశిలో గురు రవులు ఉన్నారు. షష్టమ క్షేత్రంలో శుక్ర కేతువులు ఉన్నారు. లాభక్షేత్రంలో రాహుచంద్రులు ఉన్నారు. ఇది గ్రహ సంచారం. మీనరాశి వారి గురించి ఈ మధ్య జూన్ జూలై నెలలోంచి ఆగస్టులో కూడా చెప్పేశారు. అప్పుడే నేను చూశాను. ఇంకే ఉంది, చాలా విశేషమైన, ఒకలే కాదు రకరకాల మంది రకరకాలుగా చాలా విశేషంగా చెప్పేస్తున్నారు. ఇలా ఎక్కడ లేని సిరి సంపదలు, ఎక్కడ లేని ధనాదాయాలు, ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతులు ఎన్నో వచ్చేస్తున్నాయి అంటున్నారు. నాకు తెలుసున్న ఆయన ఒకటి మీనరాశి ఉన్నాడు. మరి ఆయనకి ఏం రావట్లేదు. అడుగుతారు కదా, నాకు మీనరాశి అయింది ఏంట్రా అబ్బాయిని, నన్ను ఊరేటోరు అనుకుంటారులే, ఏమి రావట్లేదండి. అవన్నీ నమ్మకం కదా. ఎవరి జాతకం జన్మజాతకాన్ని బట్టే ఉంటుంది. అవి గోచార ఫలితాలు అలా చెప్తుంటారులే అని చేసి మనం ఏదో చెప్పుకుంటవచ్చు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం. జన్మములో శని ఉన్నాడు. జన్మములో శని ఉండి ఏ ఒక్క గ్రహ దృష్టి మీనరాశి మీద ఉంది అని చూస్తే గురుగ్రహ దృష్టి ఉంది. మీనరాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? నక్రశ్య కుంభరాశి నాయక సూర్యనందనాలి శని భగవాన్ ఉంటుంటే గురువు యొక్క దృష్టి శని మీద కేంద్రీకరించబడి ఉన్నది. అంటే శుభదాయకమైన ఫలితాలు ఇవ్వాలి. అశుభదాయకమైన ఫలితాలు ఇస్తే అలాగా. అయితే శుభదాయకమైన ఫలితాలంటే నేను చెప్పవచ్చేది ఏంటంటే, నీకు ఎంత కావాలో అంత అనుకోని విధంగా నీ ఆర్థిక స్తోమతని పడిపోనివ్వకుండా, యాచనావృత్తి చేయకుండా, సర్వ పనుల్లో కల్లా యాచనం అనేది చాలా నికృష్టమైనది. అడుక్కోవడం అది చేయకుండా, అప్పు చేయకుండా, అప్పు కూడా దరిద్రమే. అప్పు చేయకుండా నీ యొక్క శక్తి సామర్థ్యాలకు సరిపడగా నీకు కావాల్సిన ధనాన్ని నీకు ఇస్తున్నాడు. అంతకంటే అదృష్టం ఉందయా, మంచిదే కదా, వస్తుంది కదా, యోగదాయకంగానే వస్తుంది. అలాగే ఇక్కడ నలుగురు చెప్పిన విధంగానే ఒక స్త్రీని యొక్క జాతకంలోకి వస్తుంది అని చెప్పారు. నేను చెప్తున్నాను, అదృష్టమా కాకపోతే దురదృష్టమా చెప్తా. అదే విషయం చెప్తున్నాను. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నీ జాతకంలోకి పాతతత్వంలో ఉన్నవాళ్ళు, అంటే నిన్ను మోసం చేసి నువ్వు యోగదాయకంగా ఉండాలి, ఎంతో కష్టపడి నువ్వు అందరికి మంచి చేసుకుంటే ఇల్లు ఆవిడికి లేదా అతనికి మంచి చేసావు, ఉన్నతమైన స్థానంలో నీ డబ్బు ఇచ్చావు, నీ యొక్క ఇది ఇచ్చో అది ఇచ్చో, అయినా నీ యొక్క ఉన్నతిని చూడలేదు, నష్టం చేశారు, కష్టం పెట్టేశారు, నిన్ను అధోగతి పాలు చేసి పాడేశారు, మోసపోయాం. ఇక్కడ చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు, కుత్తిక్షండు చేరి గురవంతు చెరచుర విశ్వదాభిరామ వినుర వేమ. ఈ పద్యాలను తెచ్చుకోలేడా? ఈ తప్పు చేసాడు అని చేసి నీకు తెలిసిపోయా కదా, మోసపోయా కదా. ఒకరిని ఒకసారే మోసం చేయగలడు ఎవడైనా. ఎందుకు చేసాడు? వాడు తెలివైనడు, వీడు అజాగ్రత్తగా ఉన్నాడు. ఒకరిని 10 సార్లు మోసం చేశాడు.
10 సార్లు మోసపోయావు. నీ అమాయకత్వం, నీ చేతకానితనం, ఆడి తెలివితేటలు కాదు, నీ చేతకానితనం అంటారు. అంతే కదా, ఒళ్ళు దగ్గరికి రోజు ఆడు మోసగాలని తెలిసి కదా, ఆడు కుత్తిక్షులని తెలుసు కదా, గుణవంతుని తెలిసి పొరజాతని తెలుసు కదా, జాతపడదు కదా. నువ్వు జాతపడకపోతే ఏం చేస్తాడు? ఎన్నిసార్లు నాశనం చేస్తాడు. తప్పాడిది కాదు నీది. అటువంటి విధంగా ఉంటాడు. ఈ యొక్క వ్యక్తి నీకు గతంలో మోసం చేశాడు. ఇప్పుడు ఇంద్రుడు, చంద్రుడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నావు, చిరంజీవి లాగా ఉన్నావు, మహేష్ బాబు మీ ముందు తీసుకట్టు, ఇవన్నీ చెప్తున్నట్టు నువ్వు అర్థం చేసుకోలేదు. నమ్మద్దు. ఆ వ్యక్తుల వలన తీయటి మాటలతోటి, తీయని మాటలతో నిన్ను ముంచెత్తుతారు. అది నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని వారిని దగ్గరికి చేరనివ్వకూడదు. అలాగని చెప్పేసి అని కళ్ళర్ చేస్తావా? చేయకూడదు. నీ పక్క ఉన్నాడు అంతలా మాట్లాడుతున్న నువ్వు కళ్ళర్ చేస్తావు, ఎడ్రా సన్నాసి అని చెప్పి నీ మీద కొట్టాడు. అంతే కదా, పక్కన ఊరుకుంటాడా? అడిగి ఇటు సంబంధం లేదు రైటే, అదంతా మంచిగా చెప్తుంటే అతని మీద నువ్వు కేట వేస్తావట్రా, బుద్ధి లేదా నీకు అని అడుగుతాడు. ఆడికి అవకాశం ఇవ్వకూడదు. మళ్ళీ మూడో వ్యక్తికి అవకాశం రానివ్వకూడదు. కాబట్టి ఏం చేయాలి? నవ్వుతూ చెప్పాలి. అలాగా, సరే వచ్చా కదా, చూద్దాం, చేద్దాం, చెప్తా, నాకు టైం కావాలి. ఇలానే మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నామో పక్కన ఉన్నాడు కదా, అవును చూస్తాను చేస్తాను అంటున్నాడు, నువ్వు చెప్పినట్లుగా చేసేయగలబట్టా అని ఆడంటాడు. నీకు వస్తాసి వస్తాడు, పక్కడికి వెళ్ళడం. అటువంటి విధంగా మాట్లాడుకోవాలి. ఈ వ్యక్తుల వలన నీకు భవిష్యత్తులోకి ఎంటర్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారా, మగ అన్నది కదా, ఎవరైనా సరే, ఆడైనా సరే నష్టాన్ని చేకూర్చే పరిస్థితిని తెస్తున్నారు, లాభాన్ని చేకూర్చే పరిస్థితులు తేటవలేదు. ఇది తెలుసుకోండి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది. ఓ పక్క నుంచి గురుగ్రహ దృష్టి వల్ల మీరు ఏదో అడుగులు వేస్తున్నారు, యోగదాయకమైన స్థితికి వెళ్తున్నారు, ఉన్నతమైన పరిస్థితిలో ఉంటున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పచ్చు, అతి ముఖ్యమైన విషయం. మీనరాశి వారు 50 మంది కూడా శబాష్ అనుకునేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతటి సౌలభ్యం కలిగి ఉన్నా, ఎంతటి మనస విధానం కలిగి ఉన్నా కూడా వీళ్ళు మనశ్శాంతిగా లేరు. మానసిక ఆందోళనతో గురైపోతున్నారు. ఏదో తెలియట్లేదు, ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కుటుంబ పరంగా ఇబ్బందులు అనుకోవచ్చు. కుటుంబ పరంగానే మొత్తం ఆర్థిక పరంగా ఇంకోటవనే. ఆర్థిక పరంగా అనకూడదు, ఆర్థికంగా బాగానే ఉన్నది, డబ్బులు వస్తున్నాయి, ఆర్థికంగా నష్టం ఏం జరగదు. కానీ ఏంటంటే మానసిక ఉల్లాసం లేదు. ఎవడో ఏదో పెడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, అప్పటికప్పుడు చిటుకుమంటుంది అనే భావంతో తప్పదు, బ్రతకాలి. ఇంకొక విషయం, ఈ మీనరాశిలో ఉన్న స్త్రీ, పురుష, వృద్ధ, బాలిక, యువక ఎవరైనా సరే ఆరోగ్య విషయంలో శ్వాస సంబంధితమైన వ్యాధులు వస్తున్నాయి. శ్వాస సంబంధితమైన వ్యాధుల వల్ల ఏమవుతుంది? మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చు. శిర సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి. ఆలోచన ఎక్కువైపోతే మెదడులో ఉన్న నరాలు చిట్లిపోతాయి. ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంది. అటువంటి భయంకరమైన వ్యాధులకు గురి అవ్వడానికి అవకాశం ఉంది. హార్ట్కి సంబంధించి, మైండ్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించి రకరకాలు అన్ని. ఇక నేను చెబుతున్న పాటలన్నీ చిన్నే కాదు, మెయిన్ అటువంటి వాటికి ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే గ్రహ విధానాల్ని అనుసరతత్వాన్ని బట్టి జరుగుతుంది. అంతా బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, అంతా బాగానే ఉన్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా, శ్రద్ధ పడతలేదు. మానసిక ఉల్లాసాన్ని కోల్పోయా కదా, మనసు బాగాలేదు, నేను చెప్తావు, ఏదైనా చెప్తావు, ఏం చేస్తావు అడగద్దు, ఏదో చేస్తాడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. పడుకుని మానేస్తాడు, ఎందుకంటే నిద్ర పట్టదు, తల బాగా తీసుకుంటాడు, ఎక్కడ ఉంచగలదు. కాబట్టి అనారోగ్యం రాలా కారణం అయిపోతుంది, ఇల్లు అయిపోతాడు.
అటువంటి విధానంలో జాగరూకతను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఏ రకంగా తీసుకోవాలి, ఏం చేయాలి, అది రేణి మనం చెప్పుకుందాం. ఇంకే కావాలి ఇందులో? నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త ఉందంటారా? శుభవార్త ఉంది. నిరుద్యోగంగా ఉన్న మీనరాశి వారు ఈ యొక్క మాసంలోని కోతులకు నివేదన చెయ్యండి, అరటిపళ్ళు పెట్టండి, మీకు కనపడింది, బెల్లం పెట్టండి. బెల్లం పెట్టమన్నాను కదని చెప్పి నల్లగా ఉన్న బెల్లం పెట్టకూడదు, తెల్లగా ఉన్న బెల్లం పెట్టాలి. ఇలా చేస్తే నిరుద్యోగంలో ఉన్న వారికి ఎక్కువగా 21 రోజులోనే ఉద్యోగాన్ని సంపాదించే అవకాశం మీనరాశి వారికి ఉంది. కోతులకి బెల్లము, అరటిపళ్ళు, ఏదో ఒకటి తిండి ఇలా పెడితే యోగదాయకంగా వెంటనే ఉద్యోగాన్ని పొందుతారు. ఆస్తి తగాదాలు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, ఇలాంటివన్నీ ఈ చిక్కుముడులు తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మీనరాశి వారికి ఆస్తి తగాదాలు చిక్కుముడులు ఉన్నాయని చెప్పేసి ఎవరన్నారు? రేరుగా ఉంటాయి, ఎక్కువ మందికి ఉండవు, చాలా తక్కువ మందికి ఉంటాయి ఆస్తి తగాదాలు అనేది. అయితే ఏంటంటే మీనరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా తెలివైన వారు, మేధాశక్తి సంపన్నతలు. దేవగురుడైన గురువే, దేవతలకు గురువైన వాడే గురుడు. ఎంత శక్తి సంపన్నుడు? శుక్రాచార్యుడైతే దైత్యగురుడు, ఈయన దేవగురువు బృహస్పతి. అంతటి గురుతత్వంలో ఉన్న వాళ్ళ అసంతృప్తంగా అజ్ఞాతంగా ఉంటాడా? తెలివితేటలుగా కాకుండా మూర్ఖంగా ఎత్తుకుంటాడు. ఎక్కడైనా జాగ్రత్త పడతానే ఉంటాడు. మనకి ₹1,00,000 వస్తున్నాయి, ₹1,00,000లోని 10,000 రూపాయలు వీడికి ఇవ్వాలి, 2,000 ఆడికి ఇవ్వాలి అని లెక్కలేసుకుంటాడు. చేతగానే ఉంటాడు. ఓహో పొలం కొంటున్నాము, మన అన్నయ్య గారికి ఇంత ఇవ్వాలి, మన తమ్ముడికి ఎంత ఇవ్వాలి, ఎందుకు వచ్చింది ఎంత కూడా ఎప్పుడెప్పుడే సరిపోతుంటాయి, అదే మీరు తీసుకున్నా నేను తీసుకుంటున్నాను, ఎప్పుడూ ఉంటాయి. గొడవలు పడేంత అవకాశం ఉండదు. కానీ రేరుగా కొంతమందికి ఉంటాయి. రేరుగా కొంతమందికి కోర్టు వ్యవహారంలో ఈ యొక్క మాసంలో వీళ్ళకి ఏ విధమంటే నష్టము జరగదు. కోర్టుకంటూ వెళ్ళి ఉంటే నష్టం జరగదు. నష్టం జరగకూడదు, ఉండాలి. దానికి తగ్గ రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీని మనం చెప్పుకుందాం తర్వాత. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది. అలాగే ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ లేకపోవటం, మనకి ఎంత వచ్చినా ఎంత సంపాదించినా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇంక మన లైఫ్ వేస్ట్ ఒక రకంగా. మరి శని ప్రభావం కూడా పక్కన బాధపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి, శని ప్రభావం కాస్త తగ్గడానికి మంచి మంచి పరిహారాలు తెలియజేయండి. కాస్త తగ్గడం ఎందుకు, మొత్తంగా తగ్గించుదాం. కాస్త తగ్గించుకుంటే ఎలా కుదురుతుంది? కాస్త తగ్గించుకున్న ఉన్నతికి కూడా వస్తారు కదా. శని భగవానుడిని సంపూర్ణంగా చేసుకోవడానికి తగ్గ ఏర్పాట్లు చేద్దాం. ఏం చెయ్యాలి? ఈ యొక్క ఈశ్వరతత్వాన్ని మీనరాశి వారు తీసుకోవాలి. నిత్యము శివనామస్మరణ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 10 సార్లు అన్న తర్వాత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని ఇలా చేసుకోండి. వచ్చితే మృత్యుంజయ మహామంత్రాన్ని చదువుకోండి. అలాగా ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు కూడా ఈ యొక్క మీనరాశి వారు ప్రత్యేకంగా శని ప్రభావంతో ఉండి, ఏలినాటి శని ప్రభావంతో ఉండి మనశ్శాంతి లేకుండా ఉన్నది కాబట్టి ప్రతిరోజు ఉదయమే బ్రహ్మీ సమయంలో, అంటే సూర్యోదయం కాకుండా నిద్ర లేవాలి. 3 గంటల నుంచి 3:30 నుంచి 5 గంటల లోపల నిద్ర మెలకు వస్తే ఏమవుద్దని చెప్పి ఒకసారి నువ్వు ప్రశ్న వేసావు, దానికి జవాబు చెప్పాను. కానీ ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్నకి జవాబుగా చెప్పినట్టుగానే చెబుతున్నానంటే, బ్రహ్మీ ముహూర్తంలో సూర్యోదయం కాకుండా నిద్ర లేచి స్థానపానాదులను చేసుకుని శుభ్రంగా మీ పక్కన ఉన్న శివాలయానికి ఇందు కలడందు లేడని సందేహంబు వలదు చక్రి ఎందెందు వెతికిన అందందు కలడు సర్వంతర్యామి యతండు. కాబట్టి ఏ గురువునైనా శివలింగం ఉంది, శివుడు లేని స్థలము లేదు. కాబట్టి మీ శివాలయానికి వెళ్ళండి. వెళుతూ ఓ పాల ప్యాకెట్ ఎట్టుకెళ్ళు. నాకు 5-6 ప్రశ్నలు చేసి నమస్కరించుకుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శివ శంకర మహాదేవాయ, దేవదేవాయ మహాదేవాయ, రుద్రాయ మహాంకాయ అని అనుకుంటే లోపలికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ ఆ పంతులు గారి చేతిలో పెట్టు, ఆయన చింపితే అందరూ పోస్తాడు. నమస్కారం చేసుకో, నమస్కారం చేసుకుని లంపలేసుకో, స్వామి నా ప్రధానం క్షమించు అని. నువ్వు ఇంకే కోరిక కొరకక్కలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి
నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఇయ్యి, అది ఇయ్యి, ఇదొద్దు, అదొద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాడు భగవంతుడు. ఈత రాక భయక్రోధమన్మయ్య మామపాశ్రిత బాహవో జ్ఞాన తపస పూతామధ్వో మాగత అన్నారు. కాబట్టి నీకు ఇప్పుడు ఎదిగి వల్ల పెద్దరాబాయి నేను ఇస్తాను, నువ్వు అక్క అది నన్ను మతం ఇచ్చేస్తాడేటి. మనసులో ఉండాలి. మనసులో ఉంటే ఎత్తాడు ఎదటైనా ఎవడైనా. నీకు ఏది ఇవ్వాలో భగవంతుడు అన్నీ తెలుసు కదా, నీకు ఇస్తాడు. నువ్వు నమస్కారం చేసుకొచ్చి ఆ మంత్రం ప్రతిరోజు వెళ్ళు. ఈ యొక్క శ్రావణ మాసం ప్రతిరోజు వెళ్ళు. ఈ రోజు పాలు పట్టుకెళ్ళు, రేపు పెరుగు ప్యాకెట్ పట్టుకెళ్ళు, ఈ ఎల్లుండి ఒక తేనె చేసా పట్టుకెళ్ళు, ఆ తర్వాత ఒక చందనం డబ్బా పట్టుకెళ్ళు, ఇంకో రోజు ఊరి ప్యాకెట్ పట్టుకెళ్ళు, ఇంకో రోజు ఒక గ్లాసు చెరుకు రసం పట్టుకెళ్ళు, ఇంకో రోజు ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ పట్టుకెళ్ళి. ఇలాగా నీకు తోచింది. ఒకరోజు ద్రాక్ష పళ్ళ రసం పట్టుకెళ్ళి జ్యూస్ చేసి నీకు తోచింది ఏదో ఒకటి ఇచ్చాయంలో నమస్కారం చేసుకో. మీ దిన కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రతిరోజు నీకు తోచినాక ఏదైతే అది తీసుకెళ్ళి స్వామివారికి చేసి నీ యొక్క వినయపూర్వక నమస్కారాన్ని ఆయనకి అందించి, ఏ కోరిక కోరలేదు, నువ్వు కోరుకోవసరం లేదు, స్వార్థపరుడు అవుతావు. ఓహో నా భక్తుడు కోరిక కూడా కోరలేదురా, ఇది కొంచెం కష్టంలో ఉన్నాడు, ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నాడు, ఆ శని ప్రభావాన్ని తొలగిద్దాము, ఈ శత్రు ప్రభావాన్ని తగ్గిద్దాము, ఈ యొక్క విధానాలన్నీ రూపుమాపుదాము, ఇంట్లో ఉన్న పరిస్థితి ప్రభావాల్ని మెరుగుపరుద్దాము అనే విధంగా ఆయనకి అనిపిస్తుంది. అలాగే చేస్తాడు. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ పరిహారాన్ని పాటించాలి. ఈశ్వరనామాన్ని ప్రతిరోజు గుడికి వెళ్ళండి. వీలైతే స్వామివారిని అభిషేకం చేయించండి. తప్పేముంది? అభిషేక ప్రియుడైనా ఈశ్వరుడికి అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అభిషేకం అంటే ఏంటి? శివలింగం మీద నీళ్ళు పోసావు ఎక్కడ పోతుంది? పాలు పోసావు ఎక్కడికి వెళ్తుంది? తేనె పోసావు ఎక్కడికి వెళ్తుంది? కింద పోతుంది. ఎక్కడికి వెళ్ళింది? కింద కింద ఏముంది? శివలింగం కింద పాన్మట్టం. పాన్మట్టం ఎవరు? అమ్మవారు. అమ్మవారి పక్క నుంచి ఎక్కడికి వెళ్తుంది? నదీ గర్భంలో గంగా విధానంలోకి వెళ్తుంది కిందకి. అంటే ఇప్పుడు శివాలయాల్లో శుభ్రత లేకుండా దాన్ని ఏమో పక్కన పడిశారు. అలా కాకుండా నదీ గర్భానికి వెళ్ళే దారిని పెట్టేవారు పూర్వకాలంలో. ఆ నదీ గర్భంలో అంటే శివునికి ఇచ్చింది, ఆయన స్వీకరించాడు. ఆయన స్వీకరించింది, అమ్మవారు స్వీకరించింది, అమ్మవారు స్వీకరించింది, భూమాతకి భూదేవికి వెళ్ళింది, అంటే గంగా విధానంలో వెళ్ళింది. ఎంతమందికి వెళ్ళింది? అభిషేక ప్రియుడుగా తీసుకున్నవాడు అభిషేకాన్ని తాను తీసుకుంటున్నాడు మొత్తం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎదుర్కొంటాను లడ్డూలు, చక్కెర పొంగళ్ళు లేదా ఏ నైవేద్యం పెట్టేశారు, ఆయనకి ఏం తింటలేదు. అది మనమే తింటున్నాం. ఆయన తింటలేదు, మనమే తింటున్నాం. ఈశ్వరుడు అలా కాదు. నువ్వు అభిషేకం చేస్తున్నావు, ఆయన తీసుకుంటున్నాడు. తీసుకుని వదిలేయట్లేదు, అమ్మవారికి ఇస్తున్నాడు. అమ్మవారు తీసుకున్న తర్వాత స్వీకరించి తర్వాత నదీ గర్భానికి ఇస్తుంది. మరి అంతేనా? ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో ఈ యొక్క మీనరాశి వారికి ఎంతో కష్టభరితంగా చెప్పుకోలేకుండా నవ్వుతూ తిరుగుతూ నేరుస్తున్న వారందరికీ కూడా ఉపయోగకరమైన స్థితులు పొందుతారు. అత్యధికమైన యోగదాయకాన్ని పొందుతారు. ఆగస్టు నెల ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఏ విధమైన నష్టాలు కష్టాలు ఉన్నా పైకి కనపడకుండా నవ్వుతానే ఉంటారు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలోని గృహ యోగ్యతాభావం కూడా కలిగి ఉన్నది. గృహాన్ని నిర్మించడము లేకపోతే కొనుగోలు చేయడము అనేది జరుగుద్ది. దూర ప్రాంతము నుంచి దగ్గర తత్వంలో వచ్చే స్త్రీ పురుషులు నమ్మద్దం. దూర విధానంగా కొత్తగా వచ్చిన మిత్రుల వల్ల జరుగుతుంది. వాళ్ళు చెప్పే మాటల్ని విశ్వసించి మంచి ఆలోచన చేసుకుని దాన్ని ఆచరణలో పెడితే లాభదాయకమైన ఫలితాలను పొందగలుగుతారు. ఇది తథ్యం. ఓవరాల్గా ఆగస్టు మాసంలో మీనరాశి వాళ్ళకి ఎదురయ్యే పరిణామాలు మరి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించేస్తాం. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.